మార్చ్ 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి దేశభక్తిని గుండెల్లో నింపుకొని పెరిగిన వాడిని, సామాజిక స్పృహతో పెరిగిన వాడిని. ఆ సామాజిక స్పృహ, దేశభక్తే జనసేన పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరుపుకుంటున్నాను ఈ ఆవిర్భావ దినోత్సవం. చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి నేలకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ 7 సంవత్సరాలు 2014లో స్టార్ట్ చేసిన ఈ పార్టీ ఈ రోజుకి ఇది 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 7 సంవత్సరాలకు అడుగుపెట్టింది. పార్టీ ముఖ్య ఉద్దేశాలు, జనసేన ప్రస్థానం, ఇంతకాలం మనం ప్రజలకి నిలబడిన అంశాలు, ప్రభుత్వం పనితీరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలయన్స్తో పెట్టుకున్న అలయన్స్, మన బీజేపీతో పెట్టుకున్న అలయన్స్ మీద అనేక సమస్యల మీద మాట్లాడాలి, చాలా లోతుగా మాట్లాడాలి, చాలా దీనిని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ తెలిసేలా మాట్లాడాలి. ఒక పెద్ద సభ జరపాలనుకున్నాను యాక్చువల్గా ఈ రోజున. దీంతో ఒక చిన్నపాటి మన ఆఫీస్లో కాకుండా ఒక 1,00,000 మందితో కూర్చొని కనీసం 1,00,000 మంది పైగా జనంతో చెప్పాల్సిన ఈ మాటలు, వీటి మీద మరింత విస్తృతంగా లోతుగా చెప్పాల్సిన అంశాలు మనకి ఈ రోజున వాటిని సంక్షిప్తంగానే మాట్లాడదలుచుకున్నాను. అంటే బేసిక్గా మనం ఎంత దిశానిర్దేశం, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఏం చేసాం, వీటి మీద. ఇందా నేను చెప్పినట్టుగా సామాజిక స్పృహ, దేశభక్తితో పెరిగిన వాడిని. నేను ఎప్పుడు నటుడు అవ్వాలని అనుకోలేదు, కానీ ఈ సామాజిక స్పృహ, దేశభక్తి నన్ను తీసుకెళ్ళినా కానీ నాలో సామాజిక స్పృహని కానీ దేశభక్తిని కానీ వదలనివ్వలేదు. కేవలం నా వాళ్ళ కోసమే బతకకుండా 10 మంది కోసం మన జీవితాన్ని ఎంతో కొంత అంకితం చేయకపోతే ఎంతసేపు జీవితాన్ని తీసుకున్న వాళ్ళమే అవుతాం కానీ ఇచ్చేవాళ్ళం అవ్వం అని చెప్పి ఒక గిల్ట్ ఉండేది నాలో ఎప్పుడు. ఈ ఒక నటుడిగా ఉన్నా కానీ ఇటు ఎన్ని రకాలుగా ఉన్నాక, ముఖ్యంగా 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ చాలా కష్టాలు చూసిన వాడిని. లోతుగా బడుగు బలహీన వర్గాలు, వారి కష్టాలను చూసిన వాడిని, అగ్రవర్ణాల్లోని పేదల సమస్యలను అర్థం చేసుకున్న వాడిని, పేరుకే అగ్రకులంగానే లోపల ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసిన వాడిని. సమాజం కులాలను వాడుకొని ఆధిపత్యం చెలాయించే కుటుంబాలు, వీళ్ళ దగ్గర నలిగిపోయే జనం, ఇవన్నీ నాకు చాలా మనస్తాపం కలిగించాయి. వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ ముఖ్యంగా చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు, మార్పు కోసం పరితపించే నాయకులు, ఇలాంటి సంఘాలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అణగారిన వర్గాల కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల్ని అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా నాయకులు, మిగతా వర్ణాల నాయకులు, వీరందరినీ కలిసి అనిపించమంటే ఎక్కడో ఒక సమగ్ర విధానం లేదు ఆలోచన విధానంలో. కేవలం కొన్ని సమూహాలే రాజకీయానికి దగ్గరైపోయి మిగతా వారిని అందరినీ యాచించే స్థాయిలో పెట్టడం, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి నాకు. సో అందరిలాగే రూమ్లో కూర్చొని బాధపడటం, లేదంటే 10 మంది మనం మాట్లాడుకొని వదిలేయకుండా నా వంతు బాధ్యతగా 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానంలో దెబ్బతిని కూడా, ఎంత కష్టమో తెలిసి కూడా, ఎన్ని ఓటములు ఉంటాయి అర్థం చేసుకొని చూసి కూడా, వంచనలు ఉంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి అన్నీ తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే కేవలం జీవితం నా కోసం బతకూడదు, ఎక్కడో దూరాన అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వారికి అండగా నిలబడాలి, వారికి మనోధైర్యాన్ని నింపాలి, మీకోసం కొంతమంది బలమైన సమూహం ఉన్నాం, వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అని చెప్పే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది. ఈ 7 ఏళ్ళ ముఖ్యంగా పార్టీ నడపడం, వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో ఒక పార్టీ పెట్టడం అనేది చాలా సాహసోపేతమైనది. ఒత్తిడి తీసుకోవాలి, ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ అయిపోయిన పరిస్థితుల్లో చాలా ఆలోచించి ఒత్తిడికి లోనై కూడా నేను పెట్టాను ఈ పార్టీ. ఎందుకంటే 2008, 2003, 2006 సమయంలో కొంతమంది, ముఖ్యంగా ఒక ఐపీఎస్ అధికారి వచ్చి, మీరు ఎప్పుడన్నా రాజకీయాల్లోకి వస్తే మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాను. మీ మీద, మీ కుటుంబం మీద.
అసలు అప్పుడు రాజకీయాల్లోకి వస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఒక సామాజిక స్పృహతో ఉన్న కుటుంబం. నాకు అనిపించింది, ఆధిపత్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మిగతా సమూహాల్ని రానివ్వడానికి ఇబ్బంది పడతారు. అంటే సామాజిక న్యాయం జరిగిపోద్ది, ప్రజలు చైతన్యంతో నిండిపోతారు. అందుకని రాబోయే ముందే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేయడానికి సిద్ధపడిపోయారని నాకు అర్థమైంది. అవన్నీ తెలిసి కూడా నాకు ఏమనిపిస్తుంటే, రాజకీయాలు వచ్చినప్పటికీ ఒక విధానం, ఒక రాజకీయ పార్టీని తీసుకెళ్లాలంటే కేవలం అల్పోత్సాహం ఉంటే సరిపోదు. చాలా లోతైన విశ్లేషణ కావాలి, చాలా లోతైన ఆలోచన కావాలి, నిలబడాలి. ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా జీవితాన్ని దీనికి అంకితం చేయాలి, ఈ భావనకి అన్న సమూహం లేకపోతే మటుకు ముందుకు తీసుకెళ్ళాను. సో ముందు నేను అందరినీ నడవబోయే ముందు నేను నడిచి చూపిస్తానని అనుకున్నాను. అందుకే నేను 2014 ఆవిర్భావ దినోత్సవంలో 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను దీనికి అంకితం చేస్తున్నానని చెప్పాను. నేను దానికి నిలబడున్నాను. దాంట్లో ఇది 7వ సంవత్సరంలో అడుగుపెట్టాం. చాలా కష్టాలతో ఉన్నాం, దెబ్బలు తిన్నాం, ఆశయ బలం తెల్లి అనేక దెబ్బలు ఇంకా నిలదొక్కుని ఉన్నాం. మార్పు వస్తుందా లేదా అని చాలామంది నిరాశ నిస్పృహలతో ఉంటే, మొన్న పంచాయతీ ఎన్నికలు గురించి మాట్లాడబోయే ముందు ముఖ్యంగా ఈ ఆధిపత్య సమూహాలు లోని కుటుంబాలు అంటే, నేను ఇక్కడ కులాన్ని వ్యక్తుల్ని వేరు చేస్తాను. ఎందుకంటే నాకు పాలకులు వేరు, పాలింపబడే ప్రజలు వేరు. అందుకే నేను అందరిలాగే ఈ కులం అంతా దోపిడీ చేస్తుంది, ఈ కులం అంతా అలా మాట్లాడలేని అందరిలాగా. ఎందుకంటే నేను పాలకులు వేరు, ప్రజలు వేరు, అది ఏ కులమైనప్పటికీ. సో ముఖ్యంగా ఇలాంటి పాలకులు, పాలిత వర్గాలు కానీ మిగతా వారిని నలిపేయటం, ఒక దళిత మహిళ పోటీ చేస్తుంటే గెలిచినందుకు ఆవిడ మీద దాడి చేసే వ్యక్తులు, నాయకులు, వారికి అండబలికే అధికార యంత్రాంగం, సమూహాలు, ఒక మత్స్య కార్మికుడు, ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఒక MBA, ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మళ్ళీ వచ్చి తన పని తను చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ ఎక్కడో మారుమూల శ్రీకాకుళంలో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలవటం, ఇలాంటివన్నీ ఇంతకుముందు సాధ్యం అవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఎంతసేపు ప్రజలందరూ పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చూస్తారు, కానీ స్థానిక బాడీ ఎన్నికలు చూడరు. స్థానిక ఎన్నికల్లోనే మిగతా వాళ్ళు రానివ్వకుండా కట్టుదిట్టం చేసేస్తారు. సో వీటిని ఎదుర్కొని పంచాయతీల్లో బయటికి రావాలని చాలా లోతుగా ఆలోచించి నేను ఒకటే మాట చెప్పాను, మీరు పోరాటం చేయండి, ఏమవదు, ముందు మీకు అనుభవం వస్తుంది అని చెప్పి ప్రారంభిస్తే దాని ఫలితాలు ఈ రోజున 6-7% ఉన్న ఈ ఓటింగ్ ప్యాటర్ను ఈ పంచాయతీ ఎన్నికలకి అది 25% రావటం ఈ మార్పుకి చాలా బలమైన సంకేతం. ఒక పొలిటికల్ పార్టీకి 1000 కోట్లు ఉన్న ఈ పొలిటికల్ పార్టీని ఎదుర్కొని ఇంకా మనం నిలబడి ఉన్నామంటే, ఇక్కడున్న మీలాంటి ఆడపడుచులు, మీలాంటి ఆడబిడ్డలు, నన్ను నమ్మిన, చాలా నిస్వార్థంగా నన్ను నమ్మిన జన సైనికులు, అంటే అందరూ బాగుండాలి అని చెప్పి ఆశించే చాలామంది పెద్దలు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అండగా నిలబడితే ఈ రోజున జనసేన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఓటమి మనుషుల తాలూకు రంగు రూపులు బయటికి తీసుకొస్తాయి, వారి వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొస్తాయి. పార్టీ పెట్టగానే చాలామంది ఏం ఆశించారంటే, నేను కూర్చొని అంటే అంతకుముందు నేను తెలంగాణలో చాలా విస్తృతంగా తిరిగిన వాడిని, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారం వస్తే అది మీరు ఆ మాటలు మాట్లాడతారని మేము ఆశించాం, కానీ మీరు అవి మాట్లాడకుండా మీరు ఇంకొకలాగా ఉన్నారంటే, నేను కాన్షీరామ్ గారిని చాలా అమితంగా గౌరవించే వ్యక్తిని, బహుజన సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్నవాడిని. కాలం మారే కొద్దీ మనం ఒక కులాన్ని కంప్లీట్గా మీరు దుర్మార్గులు, ఇంకో కులంకి మరి అలా కాకుండా ఆ కులంలో ఎవరైతే ఉన్నారో ఆ పాలకుల్ని వేరు చేయాలి, ప్రజల్ని వేరు చేయాలనే ఉద్దేశంతో నేను కొంచెం సమతుల్యతో మాట్లాడింది. అది అందరికీ
ఆమోదయోగ్యంగా అనిపించలేదు. అంటే అందరికీ ఆ స్థాయిలో ఉన్న కొంతమంది సంఘాల్లో తిరిగి ప్రజా ఉద్యమాలు తిరిగిన వాళ్ళకి కొంత రుచించలేదు ఆ మాట. బహుజన సిద్ధాంతంతోనే ముందుకెళ్ళాలి కానీ సర్వేజన సుఖినోభవంతో ఆలోచనతో ముందుకెళ్ళకపోతే అది మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కాన్షీరామ్ గారిని దళిత ఉద్యమాలతోటి దాని నుంచి బహుజన ఉద్యమంగా మారి అటు పిమ్మట అది సర్వజన విధానాలు రూపుదిద్దుకుంది ఆ పార్టీ. అంటే ఇవన్నీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే కేవలం కొద్దిమందికి నిలబడతాం అనే కంటే కూడా మనం అణగారిన వర్గాలకు నిలబడతాం, అందరికీ న్యాయం చేస్తాం అన్న ఆలోచనతో ముందుకెళ్ళి ఆ ఆలోచనతో నేను ముందుకు వచ్చిన వాడిని. కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే ప్రతి కులం ఒక కులం చెడ్డది, ఒక కులం మంచిదని చెప్పలేం. అణగారిన కులాలు ఉన్నాయి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కులాలు ఉన్నాయి, వీళ్ళకి అండగా నిలబడాలి. అంత మాత్రాన అగ్రశూద్ర కులాలని స్వాతంత్రం ముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎప్పుడు అధికారానికి దూరంగా ఉన్న కులాలని వీటిని మనం తప్పుపట్టలేం. ఆ నాయకులను తప్పుపట్టచ్చేమో కానీ సరైన విధి విధానాల్లో లేకపోతే కులాలను తప్పుపట్టలేం. అందుకని ఈ ప్రత్యేకంగా నేను దృష్టితో ఆలోచించి ఇవన్నీ చేసుకుంటున్న దీంట్లో ఓటమి 2019లో ఇంత ఆశయాలు తెలియని వాళ్ళకి మీకు నిరాశ మిగులుద్దని ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. ప్రజలు మిమ్మల్ని నిలబడరు, మీకు మీ ఆశయాలకి చప్పట్లు కొడతారు కానీ సమూహాలు వస్తే మీరు నిలబడరంటే మార్పు ఒక్క రోజులో రాదు. తెలిసిన వాడిని కాబట్టి నేను 25 సంవత్సరాల పదం నేను తేలిగ్గా చాలా ఊహించే మాట్లాడాను. నాకు తెలిసి ఉంటాయి. ప్రజలు ఒకసారి ఎందుకు నమ్మాలి? ఒక మంచి పని చేస్తామంటే నమ్మే వ్యక్తులు సమూహం ఉండదు మనకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ప్రారంభించాను. ఇవన్నీ అలాగే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం, సాధికారత వీటి మీద చాలా మీరు మాట్లాడాలని చాలా రోజుల నుంచి అంటూ ఉన్నారు. అలాగే ఈ రోజున నేను మాట్లాడదలుచుకునేది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది పాటు తెలంగాణలో పార్టీ నిర్మాణం ఎలా సాగాలి, ఎందుకు వెళ్ళాలి అనే దాని మీద నేను చాలా మీ అందరికీ చాలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ వారికి చాలా కోపం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. అంటే దాని ముఖ్య ఉద్దేశం కూడా నేను మీకు వివరించాలి. ఈ రోజున ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఆ నేలకి నేను రుణపడి ఉన్నాను. ఆ నేలని ఉన్న కష్టాలు నేను చూసి కాముగా ఉండలేని పారిపోయే వ్యక్తిని కూడా కాదు. ఒక రోజున భావోద్వేగాలతో నిండిపోయింది 2014 తర్వాత. ఆ భావోద్వేగాలు అర్థం చేసుకొని నేను సాధ్యమైనంత ఒక సమతుల్యతో మాట్లాడాను. పార్టీ నిర్మాణం అంచెలంచి మెల్లిగానే తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను. ఆంధ్రాలో చేసినంత దాటికి ఇక్కడ చేయలేని పరిస్థితులు. అంటే ఆ గౌరవం ఇద్దామని, ఆ స్పేస్ ఇద్దామని. కానీ తర్వాత మొన్న ఈ మధ్యన జన సైనికులు, జనసేన నాయకులు, మా ఆడబిడ్డలు, మా మహిళా నాయకులు అందరూ వచ్చి రాష్ట్ర విభజన అయిపోయింది, ప్రజలు కుదుటపడ్డారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు న్యాయం జరగలేదని పార్టీ తెలంగాణలో పెడితే వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం సాగిస్తున్నారు. ఆంధ్రాలో బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, మీరు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ నిర్మాణం జరగకపోతే మాకు ఇంకా ఆవేదనగా ఉంది. అంటే నేను వీళ్ళందరినీ భావోద్వేగాలని, భావవేశాలను అర్థం చేసుకొని ఈ 14 తర్వాత నుంచి చురుకుగా, బలంగా, ఒక వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరగాలని నేను కోరుకున్నాను తెలంగాణలో. దాంట్లో భాగంగానే ముందుగా ఈ రోజున తెలంగాణకు సంబంధించి మా ఆడబిడ్డలు, మా వీర మహిళలు, తెలంగాణ వీర మహిళల కమిటీని ఈరోజు నేను అనౌన్స్ చేస్తాను. మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి. అలాగే ఖమ్మం స్థానిక ఎన్నికల్లో కూడా ఒక బలంగా నిలబడటానికి, ఖమ్మం స్థానిక ఎన్నికల్లో దానికి దిశానిర్దేశం చేశాను. మీరు నిలబడండి, బలమైన పోరాటం చేయండి. ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత గెలుపు అని బలమైన పోరాటం చేయండి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే బీసీలకి రాజ్యాధికారం అంటే నేను 2008లో తెలంగాణలో తిరిగినప్పుడు అందరూ అడిగింది మాకు బీసీలకి రాజ్యాధికారం కావాలి, అణగారిన వర్గాలకి రాజ్యాధికారం కావాలి. ఒకసారి
ఎందుకు 10 మందిని పిలుస్తామంటే ప్రతి సంఘాలతో ఎందుకు వాళ్ళ కష్టాలు ఏంటో తెలియదు మనకి. అందుకని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా సాధికారత, ఎంపవర్మెంట్, రాజకీయంగా ఎదగాలి, రాజ్యాధికారం రావాలి అన్నది నేను చాలా బలంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ బడుగు బలహీన వర్గాలకి, బీసీ కులాలకి రాజ్యాధికారం, సాధికారత ఉండాలి. ఆ దిశగా జనసేన చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాయి. అది తెలంగాణ నుంచే ప్రారంభిస్తాను. తెలంగాణకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఇందాక ఇక్కడ మీరు చూస్తే బూర్గుల రామకృష్ణారావు గారి మహానుభావులు, ఆయన ఎందుకు ఈరోజు మేము ఎప్పటి నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను, కానీ నేను ప్రత్యేకించి చెప్పుకుని ఆయన మీద గౌరవం తెలుపుకోవాలి. నేను ఎప్పుడు నేను విడిగా నేను నా రూమ్లో ఉంటాయి ఆయన ఫొటోస్. కానీ ఈరోజు ఎందుకు నేను తెలంగాణ ప్రజలు తీసుకొస్తున్నానంటే, తెలుగు ప్రజలు కలిసి ఉండాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానం నుంచి వైదొలిగి ఆంధ్ర వ్యక్తికి ముఖ్యమంత్రి స్థానం ఇచ్చిన అంత మహనీయుడు ఆయన. అలాంటి మహనీయుడికి ఆంధ్రాలో ఆయన త్యాగం తెలియాలి. అందుకే నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, బూర్గుల రామకృష్ణారావు గారిని ఆంధ్ర ప్రాంత ప్రజల గుండెల్లో పెట్టుకోవాలి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసిన మహానుభావులైన ఆ మహానుభావుడికి గుర్తుగా ఈ రోజున మనందరం గౌరవం తెలుపుకోవాలి. ఈరోజు ఇంకొక తెలంగాణ బిడ్డ, భూ సంస్కరణల్ని తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి భూమి అందరికీ చెందాలి, కొద్దిమంది చేతుల్లో ఉండిపోయిందని చెప్పి భూ సంస్కరణలు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పోగొట్టుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ తర్వాత అనేక ఒడిదుడుకుల్లోనే ఇక్కడ లేకుండా చేశారు ఆయన్ని. మళ్ళీ ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా ఆయనకి, రాజధానిలో కూడా ఆయన్ని ఎదగనివ్వని పరిస్థితుల్లో, ఒక తెలుగువాడు తెలంగాణ బిడ్డ అయ్యండి ఎదగనివ్వని పరిస్థితులు. కానీ కాలం ఎంత గొప్పది అంటే, ఆయన ఇక్కడ వద్దు అనుకున్న పరిస్థితుల్లో, ఇక్కడ మనకి ఏం ఉండదు, ఇంకా భవిష్యత్తు ఉండదు అనుకున్న సమయంలో వదిలేసి మళ్ళీ పదవి విరమించి రాజకీయాలు దూరంగా వద్దామని వచ్చేసే పరిస్థితుల్లో తిరిగి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ రోజున దేశం అంతా ఇంత అభివృద్ధికి ఉంది అంటే ఆయన వేసిన బాట, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పివి నరసింహారావు గారిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోవాలి. అలాంటి మహానుభావుణ్ణి చితి ఖాళీ కాలకుండా వదిలేసి అగౌరవపరిచిన విధానం చాలా బాధ పెట్టి నన్ను ఆయన చనిపోయిన తర్వాత. ఇది మన నాయకులకి ఇచ్చే గౌరవం. ఇలాంటి ఈ తరం అర్థం చేసుకున్న తప్పులు జరగకుండా, జరిగిన తప్పులకి ఎవరు చేసినప్పటికీ మనం వాటికి సరిదిద్ది ఆ నాయకులకి తగిన సముచిత స్థానం, గౌరవం ఇవ్వాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బీజేపీకి అలయన్స్కి సంబంధించి ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అప్పటి నాయకులు మద్దతు తెలిపినప్పుడు రాష్ట్ర విభజనకి, అది అందరూ ఆంధ్రాకి న్యాయం జరుగుతూ విభజన జరగాలని కోరుకునేవాడిని నేను. కానీ పరిస్థితులు అలా జరగలేదు. కాబట్టి అట్లీస్ట్ మన రాష్ట్రమైన తెలంగాణకి న్యాయం జరిగింది, కానీ ఇంకా ఆంధ్ర కొట్టుమిట్లాడుతూనే ఉంది జరిగిన అన్యాయానికి. దాంట్లో భాగంగా ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి చాలా బలమైన భరోసా ఇచ్చిన నరేంద్ర మోదీ గారికి నాయకత్వంలో ఇవి న్యాయం జరుగుతుంది అన్న దాంతో ఆయన ఊరట కలిగించే మాటలు మాట్లాడారు, చాలా భరోసా కల్పించే మాటలు మాట్లాడారు. అందుకు నేను వారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాను. వారి అలయన్స్కి వెళ్ళాను నేను. ఈ వెళ్ళే పరిస్థితుల్లో ఈ రోజుకి కేంద్ర నాయకత్వం, నేనన్నా మన పార్టీ అన్నా చాలా గౌరవం చూపించే వ్యక్తులు, మీ బలాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. ముఖ్యంగా తెలంగాణ మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆడపడుచులు, మన ఆడబిడ్డలు, జనసేన నాయకులు, జన సైనికులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడిన విధానాన్ని వాళ్ళు చాలా బలంగా హర్షించారు. వాళ్ళు మనస్ఫూర్తిగా, ఇంకా చెప్పాలంటే ఇది నేను గౌరవ కేంద్ర హోంమంత్రి గౌరవ అమిత్ షా గారు ప్రత్యేకించి దీని మీద ఆయన ప్రశంసించారు. లేదు నేను మీ వాళ్ళు చాలా బలంగా చేశారు అన్నది. కానీ దురదృష్టం,
స్థానికంగా ఉండే రాష్ట్ర బీజేపీ నాయకత్వం దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. అది కొంచెం బాధ కలిగించే అంశం. కేంద్ర నాయకత్వం ఇంత బలంగా అర్థం చేసుకున్నప్పుడు రాష్ట్ర నాయకత్వం దీన్ని అర్థం చేసుకోలేకపోవటం, వారికి సంబంధిత నాయకులు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు చులకన చేసేలాగా జనసేనని మాట్లాడటం మా ఆడబిడ్డలకి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా నాయకులకి మనస్తాపం కలిగించినప్పుడు ఆ మనస్తాపాన్ని గుర్తెరిగిన వాడిని నేను. సో ఈ రోజున గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే గత కొద్ది రోజులుగా నా దృష్టిలోకి ఒకటి వచ్చింది. నాకు ఇవి చెప్తున్నా, చాలా రోజు వింటానే ఉన్నాను. కానీ మేము ఎటువైపు వెళ్ళాలి? మీకేమో కేంద్ర నాయకత్వంతో బాగుంటారు, రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పదే పదే అవమానిస్తూ ఉంటారు, మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మేము ఇంత ఇన్ని 40 స్థానాలు పైగా మేము వదిలేస్తే వారు ఇచ్చింది మాకు సరైన గౌరవం ఇవ్వలేదు, మాకు ఇబ్బందిగా ఉంది. ప్రతిసారి వాడుకొని వదిలేస్తున్నారంటే నేను మమ్మల్ని ఏం చేయమాలంటే వాళ్ళు ఒకటే మాట నాతో అన్నదంటే, మీరు ఇలా చేసుకుంటే మేము కూడా మిమ్మల్ని మా మనోభావాలకు మీరు విరుద్ధంగా వెళ్తే మేము మీ మీద గౌరవంతో కామ్గా అయిపోతాం, కానీ మా మనోభావాలు కించపరచొద్దు అనేది నాకు తెలంగాణ నుంచి జన సైనికులు, ఆడపడుచులు, ఆడబిడ్డలు, నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇట్లా అభిమానులు ఇలా అనుకుంటున్నారు, జన సైనికులు ఇలా శ్రేణులు ఇలా అనుకుంటున్నాయని. మామూలుగా పాలిటిక్స్లో ఎన్నికలు ఉన్నప్పుడు ఒక్క ఓటు, ఒక కుటుంబం ఉంటే కూడా 5 ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం. మీరు కావాలి కొంచెం మద్దతు తెలపండి. అలాగే ఇన్ని లక్షల జనసేన ఓట్లు తెలంగాణలో ఉంటే దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపం కలుగుతుందని చెప్పి జన సైనికులు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మమ్మల్ని ఎటువైపు వెళ్ళమంటారంటే నేను ఒకటే చెప్తే మీకు ఎటువైపు వెళ్ళాలని అడిగాను. మా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా చేసి ఆర్థిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి, అభివృద్ధికి ఈ రోజున రాజమార్గం వేసిన వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబీకులు ఒకరు వచ్చారు. ఆయన కూతురు వచ్చారు, వాణీదేవి గారు వచ్చారు. మేము వారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం అంటే నేను వారి ఆలోచన నేను గౌరవించాను. మీ ఇష్టం అని చెప్పాను నేను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, మీ ఇష్టాలను నేను చెప్పగలను తప్ప నా ఇష్టాన్ని మీ మీద రుద్దను. అందుకని మీరు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పివి నరసింహ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంటిలో నుంచి వస్తున్న ఆడబిడ్డగా, ఆడపడుచుగా ఆవిడికి మీరు సంపూర్ణమైన గౌరవిస్తానంటే నేను దాన్ని గౌరవించేవాడిని. మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకునేవాడిని తెలుసుకుంటూ నేను మీకు మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. అలాగే గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను కూడా మిమ్మల్ని నెట్టను. ఒక ఆడబిడ్డకి, ఒక జన సైనికులకి, ఒక జనసేన నాయకుడికి గౌరవం లేని చోట మీకు స్నేహం చేయండి అని నేను చెప్పే ధైర్యం నాకు లేదు. నేను గౌరవిస్తాను దాన్ని. తెలంగాణలో ఇదే ఆఫీస్లో బీసీల రాజ్యాధికారం గురించి ఎందుకు మాట్లాడాలి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఎందుకు మాట్లాడాలంటే తెలంగాణ చాలా చైతన్యం ఉన్న నేల ఇది. తెలంగాణ ఈ నేల ఎప్పుడు చైతన్యంతో నిండిపోయి ఉంటుంది, తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక అన్యాయం జరిగితే అది గేయ రూపంలో, కళా రూపంలో, నాటక పద్య రూపంలో ప్రజలు అన్ని చోట్ల గళమెత్తుతారు. ఇదే స్ఫూర్తిని ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా నిలుపుకొని పదే ఆంధ్ర సభల్లో చెప్తూ ఉంటాను. అలాంటి నేలలో చేయాల్సింది చాలా ఉంది. మీరు ఒకటే మాట చెప్పండి, తెలంగాణ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడని అడుగుతారు మిమ్మల్ని. మీరు ఎలా అధికారం సాధిస్తారు? మేము అధికారం సాధిస్తాం అనేది మాకు సెకండరీ. మాకు కావాల్సింది మీకోసం అండగా నిలబడతాం, మీకోసం పోరాటం చేస్తామని చెప్పండి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అధికారం తానంతట అది వరించాలి తప్ప మన పని మనం వేసుకుంటా ఉంటే, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అధికారం రావాలి తప్ప అధికారం కోసం అరులు చాచే పార్టీ కాదు మాదని చెప్పండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2018లో ఇదే ఆఫీస్లో ఇక్కడే ఈ రోజున ఇంతమంది ఉన్నారు, ఆ రోజున ఎవరు లేరు. ఆ రోజున నేను కారులో దిగి రోడ్డు మీద లోపల రాబోయే బయట ఆపి చూస్తే
ఒక ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు. ఎవరు లేరు ఆ రోజు, బయట జనం కూడా లేరు. వాళ్ళిద్దరిని చూసి నాకు ఎందుకు వాళ్ళని లోపల పిలవాలనిపించింది. లోపల పిలిచి ఎక్కడి నుంచి మీరు వస్తున్నారంటే, మేము శ్రీశైలం అడవులు వస్తున్నాం, మేము చెంచులం, మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వాళ్ళిద్దరు. అన్న మాకు ఈ యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది, మా కళ్ళ ముందే మా గ్రామాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదన్నా, నువ్వు న్యాయం చేస్తావని మీకోసం వచ్చాం. నాకు ఇంగ్లీష్ రాదన్నా, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా, గ్రీన్ ట్రిబ్యునల్కి నెంబర్ ఇదన్నా, నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతాను, హిందీలో నాకు రావట్లేదన్నా రెండు అన్న. నిస్సహాయత చూసి నాకు కదిలిపోయాను. అదే రోజున ఇంకొక మీటింగ్ ఉండింది నాకు. బీసీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న వి హనుమంతరావు గారితో నాకు వ్యక్తిగత మీటింగ్ ఏదో అంటే, ఆయన కూడా నేను బయటకు వచ్చి మాట్లాడపా, ఎవరు ఇల్లు అంటే ఇలా చెప్పాను. లేదు దీని మీద మాట్లాడాలి, మనం కూర్చొని మీకు మద్దతు ఇస్తానంటే, ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా చేసిన జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి, ఇట్లా ఈ చెంచు యువత ఇట్లా సమస్యను దృష్టికి తీసుకుని యురేనియం మైనింగ్ వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి, మనం మాట్లాడాలి అంటే వెంటనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పరిచాం. ఈ రోజున దాన్ని ఆ మైనింగ్ తాలూకు దూకుడిని అడ్డుకట్టేయగలిగింది. దాంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కూడా దాన్ని గుర్తించి దాన్ని ఆ రోజున అసెంబ్లీలో ఆపడం కూడా ఈ రోజున ప్రజలకి మేలు జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనసేన మీద అంత నమ్మకం ఆ ఇద్దరు బిడ్డలకి. అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, నలుమూలల సమస్యలు తెలంగాణలో. అభివృద్ధి ఉంది లేదు అని చెప్పి అవన్నీ వేరే, కానీ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ అండగా నిలబడాల్సిన సమూహాలు చాలా ఉన్నాయి. కేవలం సంఖ్యాబలం ఉన్న కులాలు కాకుండా, అధికారం సంఖ్యాబలం లేని ఆధిపత్య కుటుంబాల నుంచి, సంఖ్యాబలం లేని కులాల నుంచి ఆధిపత్య కుటుంబాలుగా అయిపోయి ఈరోజు రాజకీయాలు చేస్తుంటే, సంఖ్యాబలం ఉండి అధికారం లేని వాళ్ళు, సంఖ్యాబలం లేని ఒక రజక సమాజం కానీ, నాయీ బ్రాహ్మణ సమాజం కానీ, వెనకబడిన సంచార జాతులు సమస్యలు కానీ అనేక వాళ్ళకి బలం ఉండదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళని ఊరికి ఒక 2, 3, 4, 10 మంది అలా విడివిడిగా ఉంటారు. మాదిగ సమాజం కానీ, మిగతా దళిత సమూహాలు కానీ, రెల్లి, డక్కలి ఇలాంటి ఉపకులాలు కానీ, వీరందరికీ అండగా నిలబడాలంటే మేము బలంగా నిలబడాలి, ఒత్తిళ్ళు తీసుకోవాలి. అలాంటి అణగారిన బడుగు బలహీన వర్గాలకి తెలంగాణలో, ఆంధ్రలో జనసేన చాలా బలంగా నిలబడుతుంది. ఒక రోజున ఒక సామాన్యుడు, వేల కోట్లు లేని వాళ్ళు, ఒక సగటు మధ్యతరగతి మహిళ, అణగారిన వర్గాలకు చెందిన ఆడపడుచు, వీళ్ళందరూ రాజ్యాధికారం వైపు వెళ్ళాలి, సాధికారతను సాధించాలని కోరుకునే పార్టీ మన జనసేన పార్టీ. అలాగే పేరుకే అగ్రవర్ణాలు తప్ప, కులానికే అగ్రవర్ణం తప్ప, కూటి కష్టాలు పడే ఎంతోమంది అగ్రవర్ణంలోని పేదలు, వారికి అండగా నిలబడాలి. వారి కులాల్లోని కొంతమంది వ్యక్తులు చేసే తప్పులకి వాళ్ళు బలైపోతూ ఉంటారు, వారికి అండగా ఉండాలి. అందుకే భారతదేశం హ్యూమన్ రైట్ డిక్లరేషన్ చెప్పి ఎప్పుడో మనకి యుఎన్లో చేస్తే కొన్ని దశాబ్దాల క్రితం, మన సమాజం ఎంత, సంస్కృతి ఎంత ప్రాచీనమైంది, ఎంత బలమైంది అంటే ప్రతి ఒక్కరికి గౌరవం, హ్యూమన్ అంటే వారికి కావాల్సిన డిగ్నిటీ ఇవన్నీ ఇవ్వాల్సిన ఒక డిక్లరేషన్, హ్యూమన్ రైట్ డిక్లరేషన్. ఇవన్నీ మన భారతదేశ సంస్కృతి ఒక వాక్యంలో చెప్పింది, సర్వే జనో సుఖినో భవంతు అని. దానిని మరింత ముందుకు తీసుకెళ్తాం. బహుజన విధానంతో ముందుకెళ్తూ సర్వజనుల అభ్యున్నతిని ఆశిస్తూ ఇది జనసేన పార్టీ ప్రస్థానం ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది తెలంగాణకి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి వచ్చే 15 సంవత్సరాలు మనం ఎట్లా వెళ్ళబోతున్నాం అని ఒక దిశానిర్దేశం. ఇంకొంచెం లోతుగా దీన్ని వేరే సందర్భంలో మాట్లాడతాను. అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
చాలా సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విపరీతంగా నష్టపోయింది. తెలంగాణకి రాజధాని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుకి రాజధాని లేదు. అసలే ఉమ్మడి రాష్ట్రం కాస్త చిన్న రాష్ట్రం అయింది. చిన్న రాష్ట్రానికి ఒక్క రాజధాని అంటే ఆ ఒక్క రాజధాని లేక మళ్ళీ 3 రాజధానులు అయింది. ఉన్న జిల్లాలకి దిక్కు లేదంటే మళ్ళీ 36 జిల్లాలు చేశారు. ఉన్న వెనుకబాటుకి ఉన్న మండలికి డెవలప్మెంట్ అంటే ఉన్న ప్రాంతాలకి అభివృద్ధి లేదు, మళ్ళీ దానికి 4 అభివృద్ధి మండళ్ళు. ఇవన్నీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, 30 కోడికి 3 రూపాయలతో దిష్టి తీసినట్టు అనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు 151 స్థానాలు వచ్చి 22 పార్లమెంట్ సభ్యులతో ఉండి కూడా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఎందుకు నేను బడుగు బలహీన వర్గాల అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానంటే, ప్రజలందరి బడుగు బలహీన వర్గాలు ఏ వర్గాలైతే దూరంగా లేవో ఒక దళిత మహిళని నిలబెడితే భీమవరంలో ఒక పంచాయతీలో మనకి మత్స్యపురి అనే పంచాయతీలో ఆవిడ మీద దాడి చేయటం ఏం సూచిస్తుందంటే ఆధిపత్యపు అహంకారం చూపిస్తుంది. మేము తప్ప ఇంకెవరు రాకూడదు, ఈ ధోరణి మారాలి. మనకి ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి పంచాయతీలకి వీళ్ళందరికీ మనం ఉత్సాహంగా నిలబడదాం అంటే బెదిరించేయడాలు. ఈ రోజున అత్యధిక స్థానాలు ఈరోజు జరుగుతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అత్యధిక స్థానాలు వైసీపీ గెలుచుకోవచ్చేమో కాక, కానీ ఆ గెలుపు భయపెట్టి వచ్చింది. అది రావిశాస్త్రి గారు చెప్పినట్టుగా బెదిరింపులో కల్లా బెస్ట్ బెదిరింపు కడుపు కొడతానని పెట్టే బెదిరింపు అండి. వైసీపీ ఎలా ఓట్లు సాధించిందంటే, మీరు ఓటు వేయకపోతే మీరు వైట్ రేషన్ కార్డులు తీసి మీరు తినే అన్నాన్ని తీసేస్తాం, మీ తల్లిదండ్రులకి పెన్షన్లు తీసేస్తాం, మీ బిడ్డలకి చదువులకి పథకాలు వచ్చే మనీని ఆపేస్తాం, మీ నెల పడే మీ కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలకి మేము ఇవ్వం, రైతులకి మేము రుణమాఫీలు ఇవ్వం. ఇలా భయపెట్టి కడుపు మీద కొట్టి గెలిచారు తప్ప గుండెలు నింపి భరోసా నింపి గెలిచింది కాదు. ఎంతకాలం వీళ్ళు ఇలా మన మీద దాడులు చేస్తారు? దీనికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ఎదురు తిరగాలి. సామాజిక న్యాయం అంటే కొద్దిమంది కూర్చొని మిగతా వాళ్ళని ఇలా బెదిరించడం కాదు. సామాజిక న్యాయం అంటే మీరు తగ్గి మిగతా వాళ్ళని పెంచడం సామాజిక న్యాయం. ఈ సమస్యలు చెప్పుకుంటూ వెళ్తుంటే ముఖ్యంగా వైసీపీ మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంట, ఏదో ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు, ఆయన్ని సరిగా ఇఫ్ ఐ రిమెంబర్ వెల్. ఆయన అన్న మాటలు ఈ మధ్యన నా దృష్టికి తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గొడవ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి గారికి రికమెండ్ చేయమని చెప్పండి, అపాయింట్మెంట్ ఇప్పించమనండి అని అడిగారు. నాకు ఒకటే అనిపించింది, 22 పార్లమెంట్ సభ్యులుండి 151 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలుండి మీకు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీకు ఇప్పించాలి. నాకు ఓడిపోయినని వదిలేయచ్చు కదా, ఎందుకు వదలట్లా? ఎందుకు లాగుతారంటే మనకు బలం ఉంది, మార్పు తీసుకురాగలం. అందుకే మన బలాన్ని మర్చిపోదు, మన బలం తెలియనివ్వకుండా చేస్తారు. నీకేమి లేదు ఉంది, మర్చిపోకండి. తెలంగాణలోనూ ఉంది, ఆంధ్రాలోనూ ఉంది, మర్చిపోతుంది. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి జనసేన అండగా నిలబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో కేవలం, అంటే నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా వివరించే మాట్లాడాలి ఈ రోజున. ఇదంతా ఒక పెద్ద 1,00,000 మంది సభతో చెప్పాలనుకున్నాను, కానీ కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ, భారతదేశం కుల వ్యవస్థ చాలా బలీయమైంది. అది మనం ఎవరు సృష్టించింది కాదు, అది ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్నది. దాంట్లో కొన్ని వర్గాలు ఒక విధంగా బతుకుతున్న బ్రిటిష్ వలస వచ్చినప్పటి నుంచి ఆ వ్యవస్థ ఇంకా దారుణం అయిపోయింది. అలాంటి వ్యవస్థలో వెనకబడిపోయిన వర్గాలు ఎన్నో, ముందుకెళ్ళిన వర్గాలు కొద్దిమంది, వాళ్ళలో కూడా ఆ కులాలని వాడుకొని ఎదిగిన కొంతమంది వ్యక్తులు, కుటుంబాలు, వారి సంబంధిత మిగతా కులాల్లోని వర్గాలు గుప్పిట్లో పెట్టేసుకున్నారు. మీరు చూడండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఐపీఎస్ అధికారి నా దగ్గరికి వచ్చి, మీరు ఎప్పుడన్నా సరే రాజకీయాల కోసం మీ మీద దాడులు చేస్తారు. 2006 సంగతి చెప్తున్నాను. అంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తారు, అంటే అంత సంసిద్ధతో ఉంటారు వీళ్ళందరూ. నేను అడిగాను, దేనికి అని అడిగా. దేనికి ఉండదు, అధికారం ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు? మీలాంటి వాళ్ళు అందరూ వస్తే మీరు బడుగు బలహీన వర్గాలకు మీరు దారి ఏర్పరుస్తారు, అందుకని ఇష్టం ఉండదు. అది అంతకుమించి నేను ఒక మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను అన్నాను. అలాగే 2018లో చాలామంది నాకు బాగా తెలిసిన పెద్ద సంఘంలో చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు, పెద్దలు, చాలా గౌరవ వృత్తులు చేసేవాళ్ళు, వ్యాపారులు, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు కనిపిస్తూ, ఏమయ్యా నువ్వు మా వాడికి చేయవాయా, లాస్ట్ టైం టీడీపీ చేసావు, ఈసారి మా వాడికి చేయవాయా అనేవాళ్ళు. నేను ఊరిని అడిగాను, ఎలా సార్ అన్న. ఏమంటే నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరి మీద కోపం, కక్షలు ఏముంటాయి, విధానాల మీద మనకి విభేదిస్తాం తప్ప, నాకు జగన్ రెడ్డి గారితో నాకు ఏముండదు వ్యక్తిగత కక్ష. మీరు ఆలోచించండి. మీరు ఒక విధానం పెట్టుకున్నారు, మా వాళ్ళు రానివ్వట్లేదు, ఆ విధానం మీద నేను పోరాటం చేస్తాను, అంతే తప్ప నాకు జగన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్ష ఏముంటుంది. సో నేను అడిగి, ఎలా సార్ అన్న, నాకు బాగా తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇళ్ళల్లో. నేను అడిగితే, ఏమా మీ లాస్ట్ టైం టీడీపీ చేశాక ఈసారి మా వాళ్ళే చేయవా? సరే ఏదో నేను నవ్వే సమాధానం చెప్పాను. నా లోపల వచ్చిన ఉత్పన్నమైన ప్రశ్న ఏంటంటే, నువ్వు అవ్వు అని నేను అది ఆశించలేదు. అది నాకు అలాంటి ఆలోచన, నేనేం కోరుకున్నానంటే, బడుగు బలహీన వర్గాలు బయటికి రావాలయా అనగారు ఆ మాట అంటారేమో ఆశించాను. కాకుండా మీ సామాజిక అంటే వారి ఆ పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చిన మాట్లాడిన వ్యక్తి నాకు అనిపించింది, మీరు కూడా మీ స్థాయి వ్యక్తులు, డాక్టర్లు అయ్యండి, పారిశ్రామికవేత్తలు అయ్యండి, 10 మంది కష్టం మీద డబ్బులు సంపాదించి మీరు కూడా ఒక వ్యక్తికి, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మీరు సపోర్ట్ చేయమంటే అది నాకు కించిత్ బాధ కలిగించింది. మనం వారితో తిట్టలేము. వారు ఎందుకు, నేను అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు సార్ మీరు ఇట్లా అన్నారంటే, ఆయన అన్నం పాపం వివరించిన విధానం నాకు నచ్చింది. రాజ్యాధికారం ఇంకా మిగతా కులాలు చేయలేరయ్యా, అది అందుకని చెప్తున్నా. మిగతా కులాలు రావాలంటే కొంచెం చైతన్యం రావాలి. మీరు సర్వజనహిత కోరుకునే విధానం కావాలి. మీరు మిగతా కులాల్లో కోపాలు తగ్గాలి. మీకు అన్యాయం జరిగిందని కోపంతో మీరు ఎక్కువ తప్పులు చేస్తారని ఒక భయంతో గబుక్కుని రాదు అనుకుంటా అనేది ఆయన ఉద్దేశం. జనరల్గా ఆయన వివరిస్తూ చెప్పిన విధానం. అందువల్ల నేను బహుజన సిద్ధాంతం ముందుకు వెళ్ళాలి, కానీ సర్వజనహితం జరగాలని కోరుకునేవాడిని. ఈ కులం అనేది ఎంత బలీయమైందంటే, అంటే మనం కులాల ఐక్యత ఉండాలి, కానీ కులాల్ని అంటే మన కులంలో ఉన్నప్పటికీ ఒక గుణహీనులు, అలాగే కెపాసిటీ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనం వెనకేసుకొస్తే, మన కులంలో ఉండాలని వెనకేసుకొస్తే అది ప్రజలకి, సమాజానికి, దేశానికి ద్రోహం జరగదు. అది అగ్రశూద్ర కులాల్లోని పెద్దలు కూడా ఇది ఆలోచించాలి. నేను వారికి విన్నపం చేస్తాను, నా ఫౌండేషన్ దినంగానే విన్నపం చేస్తున్నాను. ఇది ఎంత నష్టం జరుగుద్ది అని అంటానికి మీకు ఒక హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్, ఆయన ఒక పరశురామ్కి ప్రతీక్ష అని ఒక కవిత సంకలనం రాశారు. ఆయన దాదాపు 3 సార్లు 4 సార్లు, ఆయన చాలాసార్లు, అత్యధిక సార్లు ఆయన రాజ్యసభ సభ్యులైన.
చైనా యుద్ధంలో సైనికులు చనిపోయి చైనా మన భారతదేశ భూభాగాన్ని దురాక్రమణ చేసినప్పుడు ఆ విగత జీవులైన సైనికులు ఎందుకు చనిపోయారు, వీటన్నిటి మీద ఆయన రాజ్యసభ సభ్యుడైంది. ఆ ఇన్సైడర్ ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితులు జరిగింది అన్నదానికి అర్థం చేసుకొని, అంటే యుద్ధం జరగబోయే ముందు ఏ పరిస్థితులు వచ్చినాయి, ఎలా నివారించి ఉండాల్సింది, ఏం తప్పులు జరిగాయి అనే దాని మీద వారిని అడుగుతూ ఒక పోయం రాస్తే దాంట్లో ఒక భాగం ఏంటంటే, హే వీర్ బంధు దాయి హే కౌన్ ఏ విపదిక, హమ్ దోషి కిస్కో కహే తుమ్హారే వధిక, यह गहन प्रश्न कैसे रहस्य समझाए, 10-20 वधिक हो तो हम नाम गिनाए, पर कदम कदम पर यह खड़ा पातक है, हर तरफ लगाए घात कड़ा घातक है। घातक है जो देवता सदृश दिखता है लेकिन कमरे में गलत हुक्म लिखता है। जिस पापी को गुण नहीं गोत्र प्यारा है, समझो उसने ही हमें यहां मारा है। అంటే దీని అర్థం ఏంటంటే, విగత జీవులై పడి ఉన్న సైనికుల్ని ఆ కవి అడుగుతూ ఉన్నాడు, వీరబాంధవుడా, నీ చావుకి నీ మృతికి కారుకులు ఎవరు? చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేసావు. ఎలా చెప్పను సమాధానం? విగత జీవుడైన ఆ సైనికుడు ఆత్మ చెప్తుంది. కష్టమైన క్లిష్టమైన ప్రశ్న వేసే దీనికి సమాధానం ఎలా చెప్పను? 10-20 అయితే చెప్పగలిగేవాడిని. మమ్మల్ని చంపిన వాళ్ళు 10-20 మంది అయితే, మమ్మల్ని వధించిన వాళ్ళు 10 మంది 20 మంది చెప్పేవాళ్ళమే. కానీ అడుగడుగున ఒకడు, నలుదిక్కుల అడుగడుగున ఒక ఘాతకుడు, నలుదిక్కుల నైవంచికులు. చూడటానికి నైవంచికులు వీళ్ళు చక్కటి దేవతా వాక్కులు మాట్లాడతారు, చల్లటి మాటలు మాట్లాడతారు, సుందరంగా ఉంటారు దేవతల్లాగా. కానీ రూమ్లోకి వెళ్ళి ప్రజల్ని హాని చేసే సంతకాలు పెడతారు, అలాంటి పాలసీలు చేస్తారు. ఈ నైవంచికులకి ఈ ఘాతకులకి కావాల్సింది గుణం కాదు, ప్రతిభ కాదు, మన గోత్రం వాడా మన కులం వాడా అన్నది. వాళ్ళు చంపింది మమ్మల్ని. శత్రుదేశం చంపకంటే ముందు మనోళ్ళే మనల్ని చంపేశారు. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, ఆ కవిత నుంచి ఎందుకు వచ్చింది ఈ మాటలు అంటే, ఆ రోజున అప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు, వ్యూహాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు చాలా ఉన్నతమైన స్థానాల్లో పెట్టడం వల్ల అంతకుముందే చెప్పారంట, చైనా దురాక్రమణ జరగబోతుంది, మీరు ఉంటుందంటే అది ఊహించలేని వ్యక్తులు, దాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తులు కేవలం కులం గోత్రం మావాడని పెట్టుకుంటే ఆ వచ్చిన తప్పు వల్ల ఇది జరిగింది అనేది చెప్తా ఉన్నారు. అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే కులం అనేది అంత ప్రాధాన్యత వచ్చేసింది. దీనివల్ల అగ్రవర్ణాల్లోని పేదలు సఫర్ అవుతున్నారు. ఉదాహరణకి జగన్ రెడ్డి గారు తప్పు చేస్తే రెడ్డి సామాజిక వర్గం ఎందుకు సఫర్ అవ్వాలి? అది నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమంది కూలీలకు వెళ్తారో నాకు స్వయంగా తెలుసు. నాకు గుంటూరు జిల్లాలో పేరుకే బ్రాహ్మణ సమాజం ఎలాంటి దుస్థితిలో బతుకుతారో నాకు తెలుసు. ఒక 800 రూపాయలతోటి ఒక 4-5 మంది జీవితాలను పోషించే ఒక 15 సంవత్సరాల చిన్నప్పుడు పెరిగేటప్పుడు చూసామండి 800 రూపాయలతోటి. అది ఈరోజు నాకు 10,000-12,000 అయ్యిండి వచ్చేమో. అలాంటి కష్టాలను బ్రాహ్మణులను చూశాను. ఒక సమాజం ఒక ఈ సామాజిక వర్గం నుంచి గతంలో ఒక తప్పులు చేస్తే వాళ్ళు చేసిన విధాన నిర్ణయాలకి బలైపోయిన కమ్మవారు, కమ్మ పాలకులు చేసిన తప్పుకి కమ్మ ప్రజలు సఫర్ అయితే ఎట్లాగా? వాళ్ళు తప్పులు చేశారు. అందుకే నేను పాలకుల్ని ప్రజల్ని వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఇత్యాది ఇవన్నీ చూసి ఎక్కడ ఒక సమతుల్యతతో కూడిన బహుజన విధానం రావాలి, సర్వే జనం సుఖినో భవంతు అనే ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇంకొక సందర్భంలో చాలా బలంగా దీని గురించి మాట్లాడుకుందాం. లక్షల మంది మధ్య మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇదే విధానం ఈరోజు మనం ప్రారంభించింది. ఈరోజు నేను బలంగా చెప్తుంది, ఈ మార్పు జరగాలి. బడుగు బలహీన వర్గాల ఆధిపత్య సమూహాల నుంచి, ఈ వ్యక్తుల నుంచి మిగతా కులాలు చెరవిడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆ వచ్చిన కులాల్లోని పాలకులు అన్ని కులాల్లోని ప్రజల్ని సమతుల్యతో చూడాలి. అలాంటి అభివృద్ధి దిశగా
అలాంటి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలని నేను సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి, జై హింద్.